సో నెట్ మీకు ఒకటి 2% వచ్చింది, 2.5% వచ్చింది, ఇంకోటి 3.5% వచ్చింది. సో అప్రాక్సిమేట్లీ 3% రిటర్న్ ఇన్ 7 డేస్. 1 వీక్‌లో 3% వచ్చింది, విచ్ ఇస్ అ బ్రిలియంట్ రిటర్న్, రైట్? సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, రైట్? ఈ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వెనకాతల ఉన్న లాజిక్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో యూ విల్ అప్రిషియేట్ యువర్ ట్రేడ్ బెటర్, సో మచ్ బెటర్. మీరు కన్‌ఫ్యూజన్‌లో మధ్యలో 1:1లో ఎగ్జిట్ అయిపోవడాలు అలాంటివి చేయరు. బికాజ్ యూ ట్రస్ట్ యువర్ సిస్టమ్. దట్ ఈస్ వై ఐ మేక్ ష్యూర్ దట్ సిస్టమ్ చెప్పి ఈ సిస్టమ్ ఎందుకు పనిచేస్తుందో కూడా చెప్తాను. సో దట్ యూ ఇన్నేట్లీ ఆ సిస్టమ్ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి, రైట్? హలో జెంట్స్, వెల్కమ్ టు వట్ దిస్ టాక్. ఇవాళ మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఐ కాల్ ఇట్ కాయిల్డ్ స్ప్రింగ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. అంటే ప్రైస్ చాలా టైట్‌గా కన్సాలిడేట్ అయిపోయినప్పుడు, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రింగ్ చూసారనుకోండి. ఇలా స్ప్రింగ్ ఇలా టైట్‌గా కాంట్రాక్ట్ చేసి ఒక్కసారి ఇలా పెరిగిపోతుంది కదా! ఆ ఫోర్స్ తోటి, రైట్? అదే ఫోర్స్‌తో ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనం ఆ పర్టిక్యులర్ స్టాక్‌లో అనేది ఎంటర్ అవుతాం, రైట్? సో మనం ఈ స్ట్రాటజీలో ఒక స్టాక్ ఒక టైట్ రేంజ్‌లో ఎప్పుడైతే కొన్ని రోజులుగా ట్రేడ్ అవుతుందో చూసి, ఆ టైట్ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి, ఒక వాలటాలిటీ ఇండికేటర్‌తో కన్ఫర్మేషన్ తీసుకొని, ప్రైస్ యాక్షన్ కూడా చూసి దాని మీద మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. సో ఈ స్ట్రాటజీ ఒక 5 స్టెప్ స్ట్రాటజీ. వి లుక్ అట్ కాంట్రాక్షన్ ఆర్ రేంజ్ కన్సాలిడేషన్. దాని తర్వాత ఒక బ్రేక్అవుట్. ఆ బ్రేక్అవుట్ తర్వాత బ్రేక్అవుట్ సస్టైన్ అయిందో లేదో ఒక ఇండికేటర్ వాడి చూసి, దాని తర్వాత ఒక ప్రైస్ యాక్షన్, ఒక స్పెసిఫిక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫార్మ్ అయిన తర్వాత దాని మీద మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం, రైట్? అండ్ ఈ వీడియోలో మనం నాట్ జస్ట్ సెటప్, విల్ ఆల్సో లుక్ అట్ స్కానర్ చూద్దాం. ట్రేడింగ్ వ్యూలో ఏ ఇండికేటర్ వాడాలో చూద్దాం. దాని తర్వాత we'll look at entry, exit, stop loss, right entry, exit, stop loss so that you can ride the entire trend, make good profits. ఈ ఎంటైర్ ట్రెండ్ ఎంజాయ్ చేసి, అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఎంజాయ్ చేసి ప్రాఫిట్స్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఒకవేళ మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇంట్రాడే అండ్ స్కాల్పింగ్ స్ట్రాటజీస్ అలాంగ్ విత్ detailed understanding of full technical analysis, detailed understanding of each and every indicator as and when possible నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్సో వీ హ్యావ్ ఎ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు నేను తీసుకునే ట్రేడ్స్, దాని వెనకాతల ఉన్న స్ట్రాటజీ, దాని వెనకాతల ఉన్న కాన్సెప్ట్, థియరీ ఏంటి, ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను, ఎక్కడ స్టాప్ లాస్ తీసుకుంటున్నాను, ఎక్కడ ప్రాఫిట్ తీసుకుంటున్నాను, ఎవ్రీథింగ్ ఐ విల్ పుట్ అప్ ఇన్ ద ఛానల్. అలాంగ్ విత్ థాట్ డైలీ మార్కెట్ న్యూస్, వాట్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్, మార్కెట్‌లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేవి కూడా వి విల్ ఐ విల్ పోస్ట్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్, రైట్? వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ, let's just get started with the strategy, right? సో యాజ్ ఎ సెడ్, ఈ స్ట్రాటజీని మనం కాయిల్ స్ప్రింగ్ బ్రేక్అవుట్ సిస్టమ్ అంటాం, రైట్? అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది స్ప్రింగ్ అనుకోండి, రైట్? ఈ స్ప్రింగ్‌ని బాగా కాంట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇలా తయారవుతుంది ఇలాగ. అండ్ ఒక్కసారి వదిలేసినప్పుడు ఇది ఫుల్ ఇంత ఎక్స్పాండ్ అవుతుంది, రైట్? మనం చిన్నప్పుడు ఫిజిక్స్ చదువుకుని ఉంటాం. అండ్ ఆబ్వియస్లీ మనం చిన్నప్పుడు పెన్‌తో ఆడుకున్నప్పుడు ఈ స్ప్రింగ్ ఇలా ఆడుకొని చూసి ఉంటాం, రైట్? ఇలా స్ప్రింగ్‌ని ఇలా కాంట్రాక్ట్ చేసి వదిలితే ఒక్కసారి ఎక్స్పాండ్ అయిపోతుంది కదా! సో అలాగా ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ అనేది ఒక్కసారి సడెన్‌గా పెరుగుతుందో, అలాంటి స్టాక్స్‌ని మనం ఐడెంటిఫై చేసి వాటి మీద స్వింగ్ ట్రేడింగ్ అనేది తీసుకుంటాం, రైట్? సో వి లుక్ అట్ రేంజ్ బ్రేక్అవుట్. ఒక హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో రేంజ్ బ్రేక్అవుట్ చూస్తాం. దాని తర్వాత వాలటాలిటీ ఎక్స్పాన్షన్ అనేది బాలింజర్ బ్యాండ్స్‌లో చూస్తాం. అంటే ఒక్కసారిగా స్టాక్ పెరుగుతుంది అని కన్ఫర్మేషన్ వస్తుంది కదా! ఆ కన్ఫర్మేషన్ బాలింజర్ బ్యాండ్స్‌లో చూస్తాం. దాని తర్వాత ఒక చిన్న క్యాండిల్ స్టిక్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత విల్ టేక్ అ లాంగ్ ట్రేడ్, రైట్? సో ఈ స్ట్రాటజీని కొద్దిగా డీపర్ అండర్‌స్టాండింగ్ చేసుకుందాం. ఎందుకు పనిచేస్తుంది? అసలు ఈ స్ట్రాటజీ వెనకాల లాజిక్ ఏంటో ఒకసారి క్విక్‌గా చూసేద్దాం, రైట్? సో ఒక లో వోలటాలిటీ కన్సల్టేషన్ కాయిల్ ఫస్ట్ మనం ఫార్ములా చూసి, దాని తర్వాత ఒక బ్రేక్అవుట్ చూసి, దాన్ని ఇంట్రాడే మొమెంటమ్‌తో కంపేర్ చేసి, ఒక హై ప్రిసైజ్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. అండ్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను ఎలాగో. ఫస్ట్ మనం కన్సాలిడేషన్ అన్నాం కదా! ఈ కాయిల్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందంటే, ఒకవేళ ప్రైస్ అనేది ఒక 20 డేస్‌గా ఒక టైట్ 10% రేంజ్‌లో ఉంటే, అండ్ ఎప్పుడైతే లాస్ట్ 20 డేస్ 10% రేంజ్‌ని బ్రేక్అవుట్ చేసిందో స్టాక్, అది మనం షార్ట్ లిస్ట్ చేస్తాం. ఓకే. సో టైట్ 10% రేంజ్ ఫర్ 20 డేస్. ఇది మనకి ఎక్స్‌ట్రీమ్ కన్సాలిడేషన్‌ని చూపిస్తుంది, రైట్?
అండ్ ఈ ఎక్స్‌ట్రీమ్ కన్సాలిడేషన్ ఈస్ పాసిబ్లీ బికాస్ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి ఇలాంటి టైంలో అక్యుములేట్ చేస్తూ ఉంటాయి స్టాక్స్. అంటే ప్రైస్ ఒక్కసారి ఎక్కువ డబ్బులు పెట్టేసి ప్రైస్ పెంచేయకుండా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఒక పర్టిక్యులర్ రేంజ్‌లో ఒక 10% ఆడ్ రేంజ్‌లో ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి కొంటూ ఉంటాయి. సో, దిస్ ఈస్ ద అక్యుములేషన్ ఫేజ్. దాని తర్వాత ఎప్పుడైతే ఆ అక్యుములేషన్ ఫేజ్ అయిపోయి అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎప్పుడైతే కొంటున్నారో వాళ్ళకి ఇనఫ్ సెల్లర్స్ దొరకలేదనుకోండి. అప్పుడేమవుతుంది? ఆబ్వియస్‌లీ సెల్లర్స్ తక్కువయ్యి, బయర్స్ ఎక్కువైతే ఆర్ సెల్లింగ్ ప్రెషర్ తక్కువయ్యి, బయింగ్ ప్రెషర్ ఎక్కువైతే అప్పుడు మనకి స్టాక్ అనేది బ్రేక్‌ఔట్ వస్తుంది. సో, థట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ ఫర్ అస్. రైట్? ఈ అప్పర్ బౌండరీ పైన ఎప్పుడైతే స్టాక్ క్లోజ్ అయిందో దట్ విల్ గివ్ బ్రేక్‌ఔట్ కన్విక్షన్. అంటే దానికి అర్థం ఏంటంటే సెల్లర్స్ ఎగ్జాస్ట్ అయిపోయారు అండ్ బయర్స్ బికేమ్ డామినెంట్. రైట్? దాని తర్వాత ఇలా బ్రేక్‌ఔట్ అవ్వగానే లాంగ్ ఎంట్రీ తీసేసుకుంటామా? లేదు. దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఈ బ్రేక్‌ఔట్ అనేది ఒక ఫాల్స్ బ్రేక్‌ఔట్ కూడా అవ్వచ్చు. సో, విల్ గో ఇంటూ అ లోవర్ టైమ్ ఫ్రేమ్ విచ్ ఈస్ యువర్ 75 మినిట్ ఆర్ 60 మినిట్ టైమ్ ఫ్రేమ్. ఈ టైమ్ ఫ్రేమ్‌లో వీల్ యాడ్ బాలింగర్ బ్యాండ్స్. రైట్? బాలింగర్ బ్యాండ్ అంటే ఇట్ విల్ షో హౌ వోలటైల్ ఆర్ హౌ లెస్ వోలటైల్ అ స్టాక్ ఇస్. రైట్? సో, సో మనం బాలింగర్ బ్యాండ్స్ ఎందుకు వాడతామంటే బాలింగర్ బ్యాండ్స్ అనేది ఒక వాలటిలిటీ ఇండికేటర్. ఒక స్టాక్ అనేది ఎంత వాలటైల్‌గా ఉందనేది మనం బాలింగర్ బ్యాండ్స్ చెప్తుంది. సో, ఎప్పుడైతే బాలింగర్ బ్యాండ్స్ ఇలా నారోగా ఉన్నాయనుకోండి, ఇట్ మీన్స్ దట్ ప్రైస్ అనేది చాలా టైట్ రేంజ్‌లో కన్సాలిడేట్ అవుతుందని. ఎప్పుడైతే ఈ బాలింగర్ బ్యాండ్స్ ఇలాగా ఎక్స్‌పాండ్ అయ్యాయనుకోండి, ఇలా డిస్టెన్స్ బిట్వీన్ 2 బాలింగర్ బ్యాండ్స్ చాలా ఎక్స్‌పాండ్ అయిపోయిందనుకోండి, ఇట్ మీన్స్ దట్ ద స్టాక్ ఈస్ రెడీ టు బ్రేక్ ఔట్ అండ్ మేక్ న్యూ హైస్. రైట్? సో, మనం ఎప్పుడైతే బాలింగర్ బ్యాండ్స్ ఇలా ఎక్స్‌పాండ్ అవుతున్నాయో, ఆ టైంలో మనం ఐడెంటిఫై చేసి మనం స్టాక్‌లో లాంగ్ పొజిషన్ అనేది తీసుకుంటాం. సో, టిపికల్లీ ఇనీషియల్ ఇండికేటర్ ఆఫ్ బాలింగర్ బ్యాండ్ ఎక్స్‌పాన్షన్ ఎప్పుడొస్తుందంటే, ఎప్పుడైనా ఒక లోవర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ ఎప్పుడైనా ఇలాగా బాలింగర్ బ్యాండ్ బయట క్లోజ్ అయిందనుకోండి. రైట్? సంథింగ్ లైక్ దిస్. రైట్? ఇది మీ గ్రీన్ క్యాండిల్ ఇలా అప్పర్ బాలింగర్ బ్యాండ్ పైన క్లోజ్ అయిందనుకోండి. రైట్? దట్ ఈస్ యువర్ ఇండికేషన్ ఫర్ యూ టు బీ అలర్ట్ ఫర్ టేకింగ్ అ ఎంట్రీ. రైట్? ఓకే. వాలటిలిటీ కాంట్రాక్షన్ తర్వాత ఎక్స్‌పాన్షన్ అయింది. లాస్ట్ 10 డేస్ బ్రేక్‌ఔట్ అయింది. అప్పర్ బాలింగర్ బ్యాండ్ కూడా బ్రేక్ చేసింది. ఎంట్రీ తీసుకుంటామా? లేదు. వి విల్ స్టిల్ లుక్ ఫర్ అనదర్ క్యాండిల్‌స్టిక్ కన్ఫర్మేషన్. ఈ క్యాండిల్‌స్టిక్ కన్ఫర్మేషన్ ఏంటంటే, వి లుక్ ఫర్ అ ఇన్‌సైడ్ బార్. ఇన్‌సైడ్ బార్ అంటే టిపికల్లీ ఎలా ఉంటుందంటే, ఇలా ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ చేసింది కదా! ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా! అది ఈ గ్రీన్ క్యాండిల్ అనుకోండి. ఓకే. ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత వి లుక్ అట్ అట్‌లీస్ట్ వన్ క్యాండిల్ విచ్ ఇస్ ఇన్‌సైడ్ దిస్ గ్రీన్ క్యాండిల్. అంటే ఆ ఫాలోయింగ్ క్యాండిల్ హై, ఆ గ్రీన్ క్యాండిల్ హైని బ్రేక్ చేయకూడదు. ఆ ఫాలోయింగ్ క్యాండిల్ లో, ఆ గ్రీన్ క్యాండిల్ లోని బ్రేక్ చేయకూడదు. రైట్? సో, ఇది మీరు 60 గాని, 75 మినిట్ గాని టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తారు. సో, ఈ సెటప్ మనకి క్లియర్‌గా కనిపించిన తర్వాత, ఎప్పుడైతే స్టాక్ అనేది ఈ హై ఆఫ్ ఈ గ్రీన్ క్యాండిల్‌ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇలాగా, ఈ రన్నింగ్ క్యాండిల్‌లో మనం ఎంట్రీ తీసుకుంటాం. రైట్? సో, దీన్ని మనం మదర్ క్యాండిల్ అంటాం. ఈ మదర్ క్యాండిల్ హైని ఎప్పుడైతే ఇంకొక క్యాండిల్ బ్రేక్ చేసిందో, దెన్ వి సే ట్రెండ్ అనేది ఈజ్ స్టార్టింగ్ టు రెస్యూమ్. అండ్ ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత విల్ గెట్ ఇంటూ అ లాంగ్ ట్రేడ్. సో, ఈ స్ట్రాటజీ న్యాయంగా ఎందుకు పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. విల్ గో డీపర్ ఇంటూ ద సైకాలజీ అండ్ ద రీజన్స్ బిహైండ్ ఈ స్ట్రాటజీ ఎందుకు వర్కౌట్ అవుతుందో. ఫస్ట్, ఇది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటమ్ ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఒక 20 డే హైని బ్రేక్ చేసిందో, అండ్ ఈ 20 డే హై ఎప్పుడు బ్రేక్ చేసింది? ఒక కన్సాలిడేషన్ తర్వాత. రైట్? సో, ఈ కన్సాలిడేషన్ తర్వాత ఎప్పుడైతే ప్రైస్ అనేది బ్రేక్ చేసి న్యూ హై ఫార్మ్ చేసిందో, ఈ చిన్న చిన్న, చిన్న చితక ర్యాలీస్ అన్నీ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి ఇన్ ద ఫస్ట్ ప్లేస్. రైట్? సెకండ్, ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చాక వెన్ బయర్స్ ఆర్ ఓవర్ పవరింగ్ సెల్లర్స్ అని ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, ఎప్పుడైతే వాలిటిలిటీ ఎక్స్‌పాండ్ అవుతుందో, అంటే ఎప్పుడైతే బాలింగర్ బ్యాండ్స్ అనేవి ఇలాగా ఎక్స్‌పాండ్ అవుతున్నాయో, అలా ఎక్స్‌పాండ్ అయినప్పుడు దానికి అర్థం ఏంటంటే వాలిటిలిటీ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది అండ్ మొమెంటమ్ ఆఫ్ ద స్టాక్ ఈస్ ఆల్సో ఎక్స్‌పాండింగ్. సో, ఫస్ట్ మనం
బయర్స్ ఆర్ పవర్ఫుల్ దాన్ సెల్లర్స్ అని డిసైడ్ చేసుకున్నాం. దాని తర్వాత వాలటాలిటీ తోటి మొమెంటమ్ ఉన్న స్టాక్స్ పట్టుకుంటాం. దాని తర్వాత వాలటాలిటీ బాగానే ఉంది, మొమెంటమ్ బాగానే ఉంది, దాని తర్వాత బయర్స్ కూడా బాగానే ఉన్నారు. కానీ కరెక్ట్ టైం ఇలాగ పెరిగిపోతున్న స్టాక్లో ఎంటర్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మీకు ఒకటి స్టాప్ లాసెస్ చాలా పెద్దగా ఉంటాయి. అండ్ స్టాప్ లాసెస్ చాలా పెద్దగా ఉంటాయంటే 1:2 ప్రాఫిట్ రావడం కూడా మీకు టైం పడుతుంది. సో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అ రైట్ స్నైపర్ ఎంట్రీ ఎక్కడైతే ఒక చిన్న మైనర్ కన్సల్టేషన్ జరిగిందో. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒక చిన్న మైనర్ కన్సాలిడేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ వాలటిలిటీ అనేది పాజ్ అవుతుంది, రైట్? ఈ వాలటిలిటీ అనేది పాజ్ అవుతుంది. ఆ పాజ్ అయినప్పుడు వీల్ ఎంటర్ ఇంటూ ద స్టాక్. ఈ ఎక్కడైతే పాజ్ అయిందో ఆ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోం. బికాస్ ఇంత కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి టార్గెట్స్ రీచ్ అవ్వడం కూడా చాలా టైం పడుతుంది. అండ్ ఈ వాలటిలిటీ పాజ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్లో మనం లాంగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. సో ఇట్ ఈస్ అ ట్రిపుల్ కన్ఫర్మేషన్ ట్రేడ్, రైట్? సో అర్థం చేస్తున్నాం కదా ద సైన్స్ బిహైండ్ ఇట్, ద రీజన్ బిహైండ్ వై ఇట్ వర్క్స్. నౌ విల్ లుక్ ఎట్ ద రూల్స్. ఓకే, ఫస్ట్ యాజ్ ఆల్వేస్ సెటప్, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ఏంటో మనం చూసేద్దాం. సెటప్ ఏంటి? 20-day హై బ్రేక్ చేయాలి. సో ఇది మనం స్టాక్ స్కానర్ వాడతాం, వాడి ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసుకుంటాం, రైట్? దాని తర్వాత బాలింగర్ బ్యాండ్ వేస్తాం. ఇది మనం ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ వేసి, రైట్? ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ వేసి విల్ క్లోజ్లీ అబ్జర్వ్. దాని తర్వాత విల్ లుక్ ఫర్ అ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్. అండ్ టిపికల్లీ డే స్టార్టింగ్లో, రైట్? డే స్టార్టింగ్లో సే బిఫోర్ సే 12 ఈ ఫార్మేషన్ అనేది వస్తే వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ ద పర్సంటేజ్ సక్సెస్ ఇస్ వెరీ వెరీ హై, రైట్? సో హై ప్రాబబుల్ ట్రేస్ బిఫోర్ 12 నూన్ మనకి ఈ సెటప్ కనిపిస్తే సక్సెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు లిటిల్ లేటర్ పార్ట్ ఆఫ్ ద డే. సో స్టాక్ అనేది ఈ 20-day హై, 20-day హై అండ్ 20-day లో మధ్యలోంచి ఇలా ఎక్స్పాండ్ అయింది, రైట్? ఎక్స్పాండ్ అయిన తర్వాత ఈ అప్పర్ బాలింగర్ బ్యాండ్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత దేర్ ఇస్ అగైన్ అ కాంట్రాక్షన్, ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది. అండ్ ఇన్సైడ్ బార్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రీవియస్ మదర్ క్యాండిల్ హై విచ్ ఇస్ దిస్, ఈ ప్రీవియస్ మదర్ క్యాండిల్ హై బ్రేక్ చేసిన తర్వాత మనం లాంగ్ పొజిషన్ అనేది తీసుకుంటాం, రైట్? అండ్ స్టాప్ లాస్ అనేది బిలో ద స్వింగ్ లో విచ్ ఇస్ యువర్ దిస్. టిపికల్లీ స్వింగ్లో ఈ మదర్ క్యాండిల్ తర్వాత వచ్చే క్యాండిల్స్ దగ్గర ఉంటుంది. టిపికల్లీ ఇట్ విల్ బి అరౌండ్ దాట్ ఏరియా అనమాట. దాని తర్వాత టేక్ ప్రాఫిట్ అక్కడ ఫస్ట్ 1:2 దగ్గర విల్ బుక్ 50% ఆఫ్ అవర్ పొజిషన్, రైట్? సో ఇట్ బికమ్స్ అ లాస్లెస్ ట్రేడ్. దాని తర్వాత రిమైనింగ్ 50% ఐదర్ స్వింగ్ లో దగ్గర కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని కానీ ఆర్ వెన్ ప్రైస్ హిట్స్ మిడిల్ బ్యాండ్ ఆఫ్ బాలింగర్ బ్యాండ్స్, రైట్? ఈ బాలింగర్ బ్యాండ్స్లో there is also a middle band which is your moving average, exponential moving average, right? ఎప్పుడైతే exponential moving average కింద ప్రైస్ అనేది క్లోజ్ అయిందో రెడ్ క్యాండిల్ తోటి, దట్ ఈస్ వెన్ యూ ఎగ్జిట్ యువర్ ట్రైలింగ్ స్టాప్ లాస్, రైట్? సో క్విక్గా వాట్ విల్ డూ ఇస్ విల్ క్విక్లీ లుక్ అట్ స్కానర్స్ అండ్ చార్ట్స్ ఫర్ నౌ. అండ్ దెన్ ఇది చూసినప్పుడు మీకు ఫేర్ అండర్స్టాండింగ్ వచ్చేసింది ఎలాగా ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అండ్ సో ఆన్, రైట్? సో ఫస్ట్ వాట్ విల్ డూ ఇస్ విల్ క్రియేట్ ఎ స్కానర్. సో మనం ఏం చేస్తామంటే మ్యాక్స్ ఆఫ్ లాస్ట్ 20 days యొక్క ఓపెన్, ఓకే, is less than, maximum of 20 days is less than minimum of last 20 days open by at least a
10%, right? So last 20 days open and last 20 days highest open, last 20 days lowest open కి మధ్యలో నాట్ మోర్ దాన్ 10% గ్యాప్ ఉన్నాయి చూద్దాం. సో దట్ వే ఇట్ విల్ క్రియేట్ అ గుడ్ బౌండరీ ఫర్ అస్, రైట్? ఇది ఫస్ట్ది. సెకండ్ ఏం చేస్తా అంటే ఆబ్వియస్లీ క్లోజ్ ఆ రోజు క్లోజ్ ఈజ్ గ్రేటర్ దాన్ లాస్ట్ 20 డేస్ యొక్క హై. ఓకే, లాస్ట్ 20 డేస్ యొక్క హైని ఎప్పుడైతే క్లోజ్ బ్రేక్ చేసి పైన ఆగిందో దట్ ఈస్ వెన్ స్టాక్ అనేది మన స్టాక్ లిస్ట్లోకి వస్తుంది. ఓకే, దెన్ విల్ రన్ స్కాన్, విల్ సేవ్ ద స్కాన్ యాజ్ coiled breakout, coiled spring breakout strategy. ఈ స్కానర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్సో ఈ స్కానర్ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో కూడా పెడతాను, రైట్? సారీ, ఇది డైలీ ఓపెన్ అవ్వాలి, దెన్ యూ గెట్ సెట్ ఆఫ్ స్టాక్స్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పసెస్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ సే నిఫ్టీ 50 స్టాక్స్. విల్ సీ హౌ ఇట్ కమ్స్, రైట్? సో మనం ఒక చిన్న బ్యాక్ టెస్ట్ చేద్దాం, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ విల్ లుక్ a few days back and ఇంకొక చిన్న యాడ్ చేసుకోవచ్చు బికాస్ వీఆర్ గోయింగ్ లాంగ్, రైట్? విల్ ఆల్సో సే దట్ క్లోజ్ is greater than a last 200 day exponential moving average, so that you filter out stocks which are in uptrend, right? So say టైటాన్ అనేది తీసుకున్నాం. ఓకే, టైటాన్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి? ఈ రోజు వచ్చింది. ఓకే, విచ్ ఇస్ యువర్ 9th of May. ఓకే, విల్ గో టు చార్ట్. అండ్ మీరు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ సిగ్నల్స్ ప్రతిసారి మనకి అప్ ట్రెండ్ అనేది చూసాం. అప్ ట్రెండ్, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అప్ ట్రెండ్, రైట్? దెన్ అగైన్ ఇక్కడ అప్ టిక్ ఇచ్చింది, ఇక్కడ కింద పడింది. మోస్ట్ లైక్లీ ఇక్కడ మనకి మనం అదే కానీ వితౌట్ లోవర్ టైం ఫ్రేమ్ తీసుకుంటే ఈ ట్రేడ్ మళ్ళీ ఇక్కడ వచ్చే ట్రేడ్స్, ఈ ట్రేడ్స్ కూడా మనం తీసుకునేవాళ్ళం. బట్ బికాస్ వీ లుక్ అట్ ట్రిపుల్ కన్ఫర్మేషన్, రైట్? నాట్ జస్ట్ డబుల్ కన్ఫర్మేషన్, వీ లుక్ అట్ ట్రిపుల్ కన్ఫర్మేషన్. ఈ ట్రేడ్స్ అనేవి చాలా మటుకు మనం అవాయిడ్ చేయొచ్చు, రైట్? సో కమింగ్ బ్యాక్ టు ద ఎగ్జాంపుల్, సే 8th of May అనుకున్నాం కదా. టైటాన్లో 8th of May రోజు ఏం జరిగిందో చూద్దాం, రైట్? 8th of May ఈజ్ వెన్ మనకి స్టాక్ ట్రేడర్లోకి వచ్చింది, రైట్? 8th of May and 9th of May. Sorry, this is 9th of May, I guess. 9th of May. So 9th of May అనేది స్టాక్ రేడర్లోకి వచ్చింది, రైట్? అండ్ యూ గో టు a 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో యూ యాడ్ బాలింగర్ బ్యాండ్స్. బాలింగర్ బ్యాండ్స్ యాడ్ చేస్తాం, రైట్? ఎప్పుడైతే ఈ బాలింగర్ బ్యాండ్స్ దాటి ప్రైస్ క్లోజ్ అయిందో, విచ్ ఇస్ దిస్, రైట్? ఇది మీ అలర్ట్ క్యాండిల్. దీని తర్వాత దీన్ని హై మార్క్ చేసుకుంటాం మనం, రైట్? ఈ హై మార్క్ చేసుకుంటాం, దాని తర్వాత ఈ లో మార్క్ చేసుకుంటాం. అండ్ ఇవన్నీ మీ ఇన్సైడ్ క్యాండిల్స్, రైట్? ఎప్పుడైతే ఈ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో, విచ్ ఇస్ దిస్, ఈ ప్లేస్లో మీరు లాంగ్ ట్రేడ్ తీసుకుంటారు. స్టాప్ లాస్ అనేది చెప్పాను కదా, ఆ ఇన్సైడ్ బార్స్ ఎక్కడైతే స్వింగ్లో ఉందో ఆ స్వింగ్లో లీస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్సైడ్ బార్స్ అండ్ స్టాప్ లాస్ దానికి కొద్దిగా కింద తీసుకుంటారు. అండ్ యూ డూ 1:2 ఎగ్జిట్. మీకు అది 3 daysలో వచ్చింది, రైట్? దాని తర్వాత మిగతా ఎగ్జిట్ ఇక్కడ మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాలింగర్ బ్యాండ్, విచ్ ఇస్ దిస్. ఈ క్లోజింగ్ ఇవ్వగానే మీరు ఎగ్జిట్ అవుతారు, విచ్ ఇస్ యువర్ 1:1.6. సో నెట్ మీకు ఒకటి 2% వచ్చింది, 2.5% వచ్చింది, ఇంకోటి 3.5% వచ్చింది. సో అప్రాక్సిమేట్లీ 3% రిటర్న్ ఇన్ 7 days. 1 weekలో 3% వచ్చింది, విచ్ ఇస్ అ బ్రిలియంట్ రిటర్న్, రైట్? దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వెరీ ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను, రైట్? ఆటో, రైట్? మారుతి చూద్దాం. మారుతి తీసుకున్నట్టయితే విల్ లుక్ అట్ ద లేటెస్ట్. మారుతికి వెళ్దాం. ఎప్పుడు తీసుకుందాం అనుకున్నాం మనం? విజిట్ విల్ లుక్ అట్ 30th April నుంచి కదా. 30th April, విచ్ ఇస్ దిస్. టుడే 30th April, ఇది, రైట్? 30th April విల్ గో టు 1 hour టైం ఫ్రేమ్, రైట్? విచ్ ఇస్ దిస్.
దెన్ మనం బాలింగర్ బ్యాండ్స్ యాడ్ చేస్తాం. బాలింగర్ బ్యాండ్స్ యాడ్ చేస్తాం. బాలింగర్ బ్యాండ్స్‌లో యూ హ్యావ్ అ ఇన్‌సైడ్ క్యాండిల్ సెటప్ ఇక్కడ. దిస్ ఈ క్యాండిల్ తర్వాత ఒక ఇన్‌సైడ్ క్యాండిల్ వచ్చింది. రైట్? సో, ఈ ఇన్‌సైడ్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. విచ్ ఇస్ దిస్. ప్రీవియస్ స్వింగ్‌లో ఇస్ దిస్. మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టిన లీస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌సైడ్ బార్స్. రైట్? దిస్ ఇస్ లుకింగ్ మోర్ లైక్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌సైడ్ బార్స్. అండ్ 1:2 దగ్గర ఫస్ట్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం. రైట్? అండ్ దెన్ విల్ ట్రైల్ టిల్ ఐదర్ ద ప్రైస్ ఇస్ క్లోజ్డ్ బిలో ద మూవింగ్ యావరేజ్. ప్రైస్ మూవింగ్ యావరేజ్ కింద ఇక్కడ క్లోజ్ అయింది. విచ్ ఇస్ 2%. అప్రాక్సిమేట్లీ ఇది కూడా 1.1:2. సో, మీకు అగైన్ 1 వీక్‌లో యూ హావ్ గాటెన్ అ 2% రిటర్న్. దాని తర్వాత ఎప్పుడొచ్చింది మళ్ళీ? వి గాట్ ఇట్ ఆన్ 12th ఆఫ్ మే. రైట్? దాని తర్వాత 12th ఆఫ్ మే. 12th ఆఫ్ మేలో ఎక్కడ మనకి అప్పర్ బాలింగర్ బ్యాండ్ దాటి క్లోజ్ అవ్వలేదు. ఆ 12th ఆఫ్ మే అనేది మనకి ట్రేడ్ ఇందులో రాలేదు. ఇంకో చిన్న 2 కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే లేటెస్ట్ ఆర్ మేబీ సే ఇక్కడ గ్రాసిమ్ ఆన్ 5th ఆఫ్ మే. ఓకే? గ్రాసిమ్ ఆన్ 5th ఆఫ్ మే. 5th ఆఫ్ మే which is this. Okay, 5th of May. Again, we go to 1 hour time frame and look at 5th of May. 5th of May కూడా మనకి ఎక్కడ అప్పర్ బాలింగర్ బ్యాండ్ పైన క్లోజింగ్ అనేది రాలేదు. సో, వీ ఇగ్నోర్ దిస్ ట్రేడ్. దాని తర్వాత ఇఫ్ యూ లుక్ అట్ ఇప్పుడు 2nd ఆఫ్ జూన్ ఎస్బీఐఎన్ వచ్చింది. సో, విల్ లుక్ అట్ ఎస్బీఐఎన్ ఆన్ 2nd ఆఫ్ జూన్ విచ్ ఇస్ దిస్. రైట్? ఓకే, విల్ గో టు 1 hour time frame. సో, 2nd ఆఫ్ జూన్ ఎక్కడ మనకి పైకి వెళ్ళాక పైకి క్లోజ్ అయ్యాక ఇన్సైడ్ బార్ అనేది రాలేదు. రైట్? సో, వీ ఇగ్నోర్ దిస్ ట్రేడ్. దెర్ ఇస్ ఆల్వేస్ బీన్ అ హై స్విచర్ ఫార్మింగ్. దాని తర్వాత విల్ సే లుక్ అట్ బజాజ్ ఫినాన్స్ ఆన్ 27th ఆఫ్ ఫెబ్. ఓకే, బజాజ్ ఫినాన్స్ ఆన్ 27th ఆఫ్ ఫెబ్. 27th ఆఫ్ ఫెబ్. 27th ఆఫ్ ఫెబ్ విల్ గో టు 1 hour time frame and see what has happened. రైట్? 27th ఆఫ్ ఫెబ్ కూడా ఈ పై నుంచి క్యాండిల్ తర్వాత మీకు ఎక్కడ ఇన్సైడ్ బార్ రాలేదు. రైట్? దెర్ ఇస్ లిటరలీ నో ఇన్సైడ్ బార్. రైట్? దీని పైన ఈ హై పైకి వెళ్ళిపోయింది కాబట్టి వి ఇగ్నోర్ దిస్. రైట్? దాని తర్వాత ఇఫ్ వి లుక్ అట్ సే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం ఆన్ 27th ఆఫ్ జూన్. ఆన్ 27th ఆఫ్ జూన్ again there is no inside bar formation. Right? 27th of June there is no inside bar formation. Maybe 26th వచ్చిందేమో చూద్దాం. 26th కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చింది. ఎప్పుడెప్పుడు వచ్చింది చూద్దాం ఒకసారి. ఇట్ హాస్ కమ్ ఆన్ 1/26th. దాని తర్వాత 6th, 26th, 17th April. ఓకే, 17th April, 6th June, 26th June. 26th June మనకు సెటప్ రాలేదు. దాని తర్వాత 6th June విచ్ ఇస్ పాసిబిలీ దిస్. రైట్? 6th June కూడా ఇన్సైడ్ బార్ రాలేదు. అండ్ దెన్ వీ లుక్ అట్ 17th ఆఫ్ April. రైట్? April 17th ఇక్కడ స్టార్ట్ అయింది అండ్ April 17th ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ఇన్సైడ్ బార్ విచ్ హాస్ క్లోజ్డ్ అబవ్ బాలింగర్ బ్యాండ్ అనేది రాలేదు. సో, వీ ఇగ్నోర్ దిస్ ట్రేడ్ ఆల్సో. And then we have a Geofin
ఎర్రర్ వచ్చింది. జియోఫిన్ మనకి లేటెస్ట్‌గా 26th ఆఫ్ జూన్‌కి వచ్చింది. జియోఫిన్ డైలీ టైమ్ ఫ్రేమ్ 26th ఆఫ్ జూన్. సో 26th ఆఫ్ జూన్ మీకు రన్నింగ్ క్యాండిల్‌లోనే వచ్చేస్తుంది ఇది. సో ఈ స్కానర్ అనేది అప్రాక్సిమేట్‌లీ అబౌట్ 11:30 మీరు స్కాన్ చేశారనుకోండి, యూ విల్ హావ్ అ క్లియర్ పిక్చర్ అనమాట. రైట్? దెన్ యూ గో టు ఇండికేటర్స్, యాడ్ బాలింగర్ బ్యాండ్స్ ఇన్ 1 hour టైమ్ ఫ్రేమ్ అండ్ దెన్ ఇక్కడ మీకు ఇన్సైడ్ బార్ వచ్చింది. రైట్? దిస్ ఈజ్ యువర్ ఇన్సైడ్ బార్. రైట్? ఇన్సైడ్ బార్ వచ్చిన తర్వాత యూ విల్ గో టేక్ ఎ లాంగ్ ట్రేడ్ అబవ్ ద ఇన్సైడ్ బార్. రన్నింగ్ క్యాండిల్‌లో ఇక్కడ లాంగ్ ట్రేడ్ తీసుకుంటారు. The least of all inside bars candles will be your stop loss. The least of all inside bar candle will be your stop loss and first profit at a 1:2. And then you trail profit till either your swing is breached, which is here, or it closes below your EMA 20. రెండిట్లో ఏదైనా మీ కంఫర్ట్ బట్టి. సో దాని తర్వాత EMA 20 కింద బ్రేక్ అయినప్పుడు క్లోజ్ అయినప్పుడు యూ డూ అ ఎగ్జిట్, విచ్ ఇస్ ఎఫెక్టివ్లీ 4% plus 3.5%. 3.5% plus 4%, approximately 3.7% in 5 days, right? సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, రైట్? ఎప్పుడైతే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకుంటారో ఒకటి మీ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది, రెండు ఈ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వెనకాతలు ఉన్న లాజిక్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో యూ విల్ అప్రిషియేట్ యువర్ ట్రేడ్ బెటర్, సో మచ్ బెటర్. మీరు కన్ఫ్యూజన్లో మధ్యలో 1:1లో ఎగ్జిట్ అయిపోవడాలి అలాంటివి చేయరు, బికాస్ యూ ట్రస్ట్ యువర్ సిస్టమ్. దట్ ఈస్ వై ఐ మేక్ షూర్ దట్ సిస్టమ్ చెప్పి ఈ సిస్టమ్ ఎందుకు పనిచేస్తుందో కూడా చెప్తాను, సో దట్ యూ ఇన్నేట్లీ ఆ సిస్టమ్ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ రావాలని, రైట్? సో So that's pretty much Andy for the video. If you like the video, make sure that you so video కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి and make sure that you subscribe to the channel. Alright folks, see ya, bye bye.